రాధా కృష్ణ. బృందావనం. యమునా నది తీరంలో పచ్చని తోటలు, మల్లెల పరిమళం, మధురమైన పక్షుల కిలకిలలు. అది సాధారణ స్థలం కాదు, అది దేవతలకి అసూయ కలిగించే భూలోక వైకుంఠం. ఆ సమయానికి నందగోపాలుడి ఇంట్లో చిన్న కృష్ణుడు పెరుగుతున్నాడు. అయితే ఒక రహస్యం చాలా మందికి తెలీదు, రాధ ఎవరు అని. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం రాధాదేవి సాధారణ గోపిక కాదు, ఆమె స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. కృష్ణుడి వామభాగం నుండి ప్రత్యక్షమైన ఆదిశక్తి. కృష్ణుడు భూమిపై అవతరించడానికి ముందు గోలోకంలో రాధాకృష్ణులు ఎప్పుడూ కలిసే ఉన్నారు. భూమిపై లీల కోసం మాత్రమే వారు వేరుగా అవతరించారు. రాధాకృష్ణుల తొలి కలయిక ఎప్పుడు జరిగిందో తెలుసా? ఒకరోజు నందగోపాలుడు చిన్న కృష్ణుణ్ణి తీసుకొని బృందావనంలో సంచరిస్తున్నాడు. అదే సమయానికి వృషభాను మహారాజు తన కుమార్తె అయిన రాధను తీసుకొని అక్కడికి వచ్చాడు. రాధమ్మకు అప్పటికే 8 ఏళ్ల వయసు, కృష్ణుడు ఒక చిన్న బిడ్డ. కానీ ఇది సాధారణ కలయిక కాదు. రాధమ్మ కృష్ణుణ్ణి చూసిన క్షణంలో ఆమె హృదయం ఒక్కసారిగా కంపించింది. ఎందుకంటే ఆమెకు అతను కొత్తవాడు కాదు, అతడే ఆమె ప్రాణవల్లభుడు. కృష్ణుడు కూడా చిన్న బిడ్డ అయిన రాధను చూసి వెంటనే చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు సాధారణం కాదు, అది గోలోక స్మరణ. ఒక అద్భుతం జరిగింది. గర్గసహిత ప్రకారం ఆ సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి రాధాకృష్ణుల గంధర్వ వివాహం జరిపాడని వర్ణన ఉంది. దేవతలు ఆకాశం నుండి పూల వర్షం కురిపించారు. యమునా నది ప్రవాహం మధురంగా మారింది. వాయువులు సువాసనతో నిండిపోయాయి. అది భూమిపై జరిగిన, అది గోలోకంలోని శాశ్వత నిత్యం. రాధాదేవి కృష్ణుడి కంటే ముందుగానే జన్మించింది. ఎందుకో తెలుసా? ఇది కూడా ఒక రహస్యం. రాధాదేవి భూమిపై కృష్ణుడి మార్గం సిద్ధం చేయడానికి ముందే అవతరించింది. ఆమె బృందావనాన్ని పవిత్రం చేసింది. ఆమె ప్రేమతో ఆ నేల దేవతల కంటే గొప్పదైంది. రాధాకృష్ణుల తొలి కలయిక మనకు ఒక గొప్ప సత్యం చెప్తుంది. ప్రేమ అనేది శరీర సంబంధం కాదు, ఆత్మల కలయిక. వారిద్దరూ ఎప్పుడు వేరు కాలేదు, భూమిపై లీల కోసం మాత్రమే విడిపోయినట్టు కనిపించారు. రాధ అంటే భక్తి, కృష్ణుడు అంటే పరమాత్మ. భక్తి పరమాత్మను చూసిన క్షణం, అదే ఆ తొలి కలయిక. ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే, నిజమైన ప్రేమ కాలాన్ని దాటుతుంది. ఆత్మల బంధం జన్మలకు అతీతం. రాధాకృష్ణుల బంధం దైవీయమైనది, భౌతికం కాదు. భూలోకానికి ప్రేమ అంటే ఏంటో తెలిపిన రాధాకృష్ణుల తొలి కలయిక కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రాధాకృష్ణులంటే మీకు ఇష్టమైతే రాధాకృష్ణ అని కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అందరూ ప్రేమతో మరియు భక్తితో నాతో పాటు చెప్పండి ఇలా: రాధే రాధే, రాధా కృష్ణ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.